పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు రిట్ పిటిషన్ను తెలంగాణ విత్డ్రా చేసుకోవడంపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వృధాగా సముద్రంలోనికి కలిసే సుమారు 3000 టీఎంసీలు నీటిలో 200 టీఎంసీలు మాత్రమే తామంతా వాడుకుంటున్నామని చెప్తున్నామన్నారు మంత్రి నిమ్మల. పోలవరం నల్లమల సాగర్తో తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇదే విషయం ముందు నుండి కూడా చెప్తున్నామని అంటున్నారు. తెలుగు రాష్ట్రాలు సోదర భావంతో కలిసి అభివృద్ధి చెందాలన్నదే చంద్రబాబు ఆకాంక్ష అని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీహరి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. రైట్ జమీమా, ఏదైతే పోలవరం నల్లమల సాగర్ ఏదైతే ఉందో దీనిపైన అయితే తెలంగాణ ప్రభుత్వం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఢిల్లీ సుప్రీంకోర్టులో అయితే పిటిషన్ వేసింది. దీనిపైన అయితే నేడు ఢిల్లీ సుప్రీంకోర్టులో అయితే విచారణ జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే దీన్ని ఢిల్లీ సుప్రీంకోర్టు కూడా దీన్ని అయితే డిస్పోజ్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. దీనిపై అయితే ప్రస్తుతం నిమ్మల రామానాయుడు కొద్దిసేపటి క్రితం అయితే దీనిపై స్పందించారు. దీంట్లో ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో తెలుగు రాష్ట్రాలకు పోలవరం నల్లమల సాగర్ అనేది నిర్మించడం వల్ల తెలంగాణ ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉండదు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వృధాగా పోతున్న నీటి ఏదైతే ఉందో పోలవరం నుంచి వృధాగా పోతున్న నీరుని మొత్తాన్ని కూడా ఏదైతే నల్లమల సాగర్ ఉందో దాని నుంచి తెలంగాణతో పాటు ఏదైతే రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు పెద్ద ఎత్తున ఈ నీటిని వినియోగించుకొని పెద్ద ఎత్తున ఏదైతే కొన్ని లక్షల హెక్టార్లో ఉన్న పంటను పండించుకునేందుకు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లకుండా ఉండేందుకు ఈ నీటిని అంతా కూడా వినియోగించుకుంటే రేపు రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసే దిశగా అయితే అడుగులు వేయొచ్చు అని చెప్పని మంత్రి నిమ్మల రామానాయుడు ఇందాకైతే స్పందించారు. అయితే దీంట్లో ప్రధానంగా సీఎం చంద్రబాబు ఆకాంక్ష ఒక్కటే, తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలి. వీటిలో ఎలాంటి రెండు రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకునే బాధ్యత తమపైన కూడా ఉందంటూ కొంత అయితే ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే ఉందో ఏదైతే పోలవరం నుంచి పెద్ద ఎత్తున గత 50 ఏళ్ల నుంచి చూసుకున్నట్లయితే 150,000 క్యూసెక్కులు అయితే నీరు వృధాగా సముద్రంలోకి వెళ్ళినట్లుగా అయితే అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ సంవత్సరం ఏదైతే ఉందో దీంట్లో కూడా 4,300 టీఎంసీల నీరు వృధాగా అయితే వెళ్ళింది. ప్రస్తుతం ఏదైతే ఉందో దాని నుంచి 300 టీఎంసీల నీరు ప్రతి సంవత్సరం కూడా వృధాగా పోతుంది. దాని నుంచి మనం 200 టీఎంసీల నీటినే వినియోగించుకోగలుగుతున్నాం. అదే పోలవరం ఏదైతే ఉందో నల్లమల సాగర్ ఏదైతే ఉందో దాని నిర్మాణం కనుక చేపట్టినట్లయితే అటు రాయలసీమతో పాటు ఆంధ్రప్రదేశ్తో పాటు మిగులు జలాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణకు కూడా నీరును అందించే క్రమంలో రేపు రానున్న రోజుల్లో జరగబోతుంది అంటూ అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి, సోదరాభావంతో ఉండాలి. వివాదాల వల్ల వచ్చేదేమీ లేదు, రాష్ట్ర ప్రయోజనాలే ముందు ముఖ్యంగా ఉండాలి, స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో కాదు అంటూ కూడా ఆయన అయితే కొంత వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఏదైనప్పటికీ ఈ రోజు ఢిల్లీ సుప్రీంకోర్టులో అయితే ఈ కేసును అయితే డిస్పోజ్ చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీహరి.